హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కిట్టు ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఇదైతే కిట్టి పార్టీ అండి. లాస్ట్ కిట్టి పార్టీ. అంటే లాస్ట్ కిట్టి పార్టీ అని ఎందుకు అంటున్నానంటే, మేము పెట్టుకున్న ప్రాసెస్‌లో 6 మంత్స్ అవుతుంది. 6 మెంబర్స్ కలిసి పెట్టుకున్నాము. ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క మంత్ అట్లా పెట్టుకున్నాము. ఇంకా ఈ ఆరుగురు ఇళ్లల్లో అయిపోయింది. లాస్ట్ ఇంట్లో అనమాట ఇది. అందుకని లాస్ట్ కిట్టి పార్టీ. అంటే నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాము. మళ్ళీ చీటీలు తీసి ఎవరింట్లో వస్తే అలా డబ్బులు అట్లా ఏం కాకుండా జస్ట్ భోజనం చేసి చాలా వరకు ఎంజాయ్ చేసి గేమ్స్ ఆడుకొని ఇలా ఇలా రావడానికే ప్రిపేర్ చేసామండి మేము. ఈ 6 నెలలు ఎలా గడిచిపోయినాయో తెలీదండి. చాలా సరదాగా ప్రతి నెల కిట్టి పార్టీ అని పెట్టుకున్నాము. బోలెడన్ని గేమ్స్, బోలెడన్ని కబుర్లు చాలా తక్కువ మాట్లాడుకునేవాళ్ళము. ఏదైనా గేమ్సే ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళమండి. ఎక్కువగా గేమ్సే ఆడుకున్నాము. చాలా ప్రశాంతంగా అయితే నడిచిపోయినాయి కిట్టి పార్టీలయితే. మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతాయి. సో, ఇలా కిట్టి పార్టీ అయితే ఇక్కడ ఈరోజు ఎండ్ అయింది. ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్రాసెస్ అయితే ఇక్కడితో ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాము. వెరైటీస్ అయితే ఉర్వశి గారు చాలా ఎక్కువ చేసేసారండి. నెల్లూరు చేపల పులుసు విత్ మ్యాంగోతో కలిపి, అలాగే చికెన్ కర్రీ, ఇట్లా ఐటమ్స్, పన్నీర్ కుర్మా, వెజ్ వాళ్ళకి పెరుగు చట్నీ, చాలా వెరైటీస్ అయితే చేశారండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఫుల్గా ఆస్వాదించేసాము. వెళ్ళగాలి గారెలు, ఫ్రూట్ సలాడు, కాఫీ, ఇలా ఒకటి కాదు అన్నీ దాదాపు చాలా వరకు కవర్ చేసేసుకున్నాము. తినడం, మళ్ళీ మధ్యలో గ్యాప్లో గేమ్స్ ఆడుకోవటం, మళ్ళీ గ్యాప్లో కొంచెం తినడం, మళ్ళీ గేమ్స్ ఆడుకోవడం, అలా అయితే నడిచింది. టైం అయితే అస్సలు తెలియలేదండి. చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడైతే లంచ్ తింటున్నాము. ఇంకా అప్పటి వరకు అయితే వీడియో తీయాలి అని గుర్తు కూడా లేదండి. చాలా వరకు వీడియో అయితే తీయలేదు. గేమ్స్ ఆడుకోవడంలో ఆ బిజీలో పడిపోయాము. సో, అందుకని చెప్పి తీయలేదు. ఇలా వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుందండి. చాలా పెద్ద ఇల్లు, 3 స్టేర్స్ బిల్డింగ్. ఇంకా పైన పైన ఉంటుంది కదా టెర్రస్, అదనమాట ఇక్కడ. చక్కగా నాకు నచ్చినట్టు ఉయ్యాల ఉంది, రూమ్ ఉంది, బయట ప్లేస్ ఉంది. ఉర్వశి గారు అయితే చాలా క్రియేటివిటీ ఉందండి తనలో. చాలా ఎక్కడ కొన్న వస్తువు అయితే లేదండి. డెకరేటింగ్ ఐటెం ఏదైనా ఆమె చేతులతో చేసిందే. చాలా నచ్చింది మాకైతే. చాలా ఇంట్రెస్ట్గా చూసాము. ఇంత పర్టికులర్గా ఇంతకుముందు ఉర్వశి గారింటికి వచ్చాం, కానీ అదేదో హడావుడిలో ఏదో పూజ కోసం అని వచ్చి వెళ్ళిపోయాము. అప్పుడు చాలామంది జనం ఉన్నారు ఇంట్లో. సో, అందుకని లోపలికి అంతా వచ్చి అంతా చూడలేదు. సో, ఈరోజు అయితే మొత్తం ఇల్లంతా చూసేసాము. ఇంకా పైకొచ్చి ఇంకా ఇక్కడైతే గేమ్స్ అవి ఆడుకున్నాము. గేమ్స్ అవి ఆడుకొని టైం పాస్ అయితే చాలా బాగా అయిపోయింది. టైం ఎట్లా అయిపోయిందో తెలీదు. 11ంటికి రావడం అయితే వచ్చాం, కానీ ఎంత ఫాస్ట్గా గడిచిపోయిందో టైం అయితే. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఉర్వశి గారు. ఇంకా ఇదైతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మొక్కలండి. లేని మొక్క అంటూ లేదు. ప్రతి ఒక్కటి పెంచుతున్నారు. చాలా బాగా పెంచుతున్నారు. చాలా ఇంట్రెస్ట్ అంట, చాలా ఓపిక అంట. ఏదైనా తయారు చేయటం చాలా ఇష్టం. ఇంకా అట్లాగే చాలా ఆల్రెడీ తనకి పచ్చళ్ళు ఇది ఉంది, ఆ బిజినెస్ ఉంది, పచ్చళ్ళ బిజినెస్. మళ్ళీ లిక్విడ్లు అమ్ముతారు. ఇవి సోప్ ఆయిల్ ఇవి అమ్ముతారు. అవి తయారు చేసి, ఇంకా అవి తయారు చేసుకొని అమ్ముతూ మళ్ళీ ఈ గార్డెనింగ్ ఇవంతా ఏది వేస్ట్ పోనీయకుండా ప్రతి దాంట్లో మొక్కలు పెట్టేశారండి. చాలా గ్రీనీగా చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇంకా పైన ఇదంతా టెర్రస్ మీద మొత్తం మొక్కలతో నింపేశారు. ఇంక ఇట్లా ఇల్లంతా చూసుకొని ఇంకా సాయంత్రం రిటర్న్ అయిపోయాము. అప్పటి వరకు గేమ్స్ ఆడుకొని. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. వీడియో ఫస్ట్ టైం ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసాక నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి.